హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. రవ్వ లడ్డుకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నా. అలాగే ఎండు కొబ్బరి ఇట్లా తురిమి కూడా మనకి అమ్ముతారు సూపర్ మార్కెట్లోని. ఒక కప్పు షుగరు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అలాగే నెయ్యి తీసుకున్నాను. ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు అన్నమాట. ప్రాసెస్ అంతా చూపిస్తా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాం. ముందుగా గిన్నె హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నెయ్యి పోసుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆగనిచ్చుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ. గిన్నె హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నెయ్యి పోసుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆగనిచ్చుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ. స్లో ఫ్లేమ్లో ఎగుతుంది కదా, హైలో పెట్టుకోకూడదు, మా కలర్ చేంజ్ అయిపోతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్లేట్లోకి తీసేసాను. అదే నెయ్యిలోకి ఇప్పుడు బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం కలుపుకుంటూనే ఉండాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని, హైలో పెట్టుకోకూడదు, మాడిపోతుంది. ఇది మా కోడల కోసం చేస్తున్నా. రవ్వ లడ్డు తినాలనిపిస్తే రాత్రి షాప్కి వెళ్ళాము, అక్కడ ఉండలా. సరేలే, నేను ఫస్ట్ టైమే చేస్తున్నా, ఎలా కుదిరిద్దో కూడా తెలీదు. చేసి పెడదామని ట్రై చేస్తున్నా. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. మా ఊర్లోనైతే 4 days నుంచి వర్షం కురుస్తూనే ఉంది, కొంచెం కూడా తగ్గలేదు. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇది ఈ మాత్రం కలర్ మారితే సరిపోతుందండి. ఇప్పుడు కొబ్బరి వేసేసుకోవాలి. కొబ్బరి ఇంత తెల్లగా వచ్చి సూపర్ మార్కెట్లోనే దొరికిద్ది. కొబ్బరి కూడా వేసుకొని కొంచెం వేపుకోవాలి. కొబ్బరి కూడా వేసి 1 minute అయ్యింది కదా. ఇప్పుడు మనం షుగర్ వేసేసుకోవాలి. ఇందులోకి షుగర్ ఎక్కువ కావాలన్న వాళ్ళకి ఇంకొంచెం వేసుకోవచ్చు, లైట్గా కావాలన్న వాళ్ళకి సరిపోతుందా మాత్రం షుగరు. పాలు పోసుకోవాలి. కొంచెం పాలు పోతే మళ్ళీ పోసుకోవచ్చు. స్టవ్ ఆపేసాను. నెయ్యి పోసుకోవాలి కాస్త. ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేస్తాను. ఒక 4 యాలకులు వేసుకున్నా. ఇది మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకుంటే చాలు. ఇప్పుడు ఈ పొడిని కూడా వేసేసుకోవాలి ఇందులోకి. యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిపేసి వంటలు చేసుకోవటమే. ఎంత లడ్డూలు చేసుకోవాలి. అలాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. కానీ ఎమ్మి టేస్టీగా ఉంది.
నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను, చాలా బాగా కుదిరింది. ఇలా లడ్డూలు చేసుకోవటమే అన్నీ. టేస్టీ టేస్టీ రవ్వ లడ్లు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. తిని మా పెద్ద అబ్బాయి అయితే సూపర్గా చేసావు మమ్మీ అని చెప్పి మెచ్చుకున్నాడు. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ నొక్కి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.